ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్ల గారు. మ్యామ్తో మాట్లాడుకుని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి సంథింగ్ ఏదో చెప్తా అన్నారు నాకు ఈరోజు. ఏంటది? మాకు మనం బయట వాళ్ళ కోసం బతకాలా, మన కోసం బతకాలా? మన కోసం అంటాను నేను. అంటే ఇది ఆలోచించేది. మనమే ఎవరి కోసం బతకాలి? మన వాళ్ళ కోసం. శాలరీ కోసం పని చేయాలా, నా కోసం పని చేయాలా? అంటే శాలరీ కూడా నా కోసం కదండి కదా. ఇక్కడ ఏమవుతుందంటే శాలరీ కోసం పనిచేసే మైండ్ సెట్లో మనం కాంప్రమైజ్ అవుతుంటాం సంజయ్. ఓవర్ కాంప్రమైజ్. తప్పదులే, పర్లేదులే, చేయాలిలే, మన వాళ్ళ కోసమే కదా అని కండిషనల్గా వర్క్ చేస్తూ ఉంటాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జాస్ట్ అయిపోతుంటాం. వెన్ యూ వర్క్ ఫర్ ద ప్యాషన్, యూ విల్ బి లైక్ సో ఎగ్జైటెడ్. నేను వెళ్తాను, నేను చేస్తాను. భలే ఇక్కడ ఇన్కమ్ అంత రాకపోవచ్చు, బట్ స్టిల్ యూ విల్ బి సో హ్యాపీ. ఇది ఈ దారిలో పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్. అంటే హూ యామ్ ఐ లివింగ్ ఫర్, ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాము అన్న దగ్గర నుంచి వీ హ్యావ్ టు డెవలప్ దట్ మైండ్ సెట్. ఐదర్ అన్ని సిచ్యువేషన్స్ చేంజ్ చేయాలి, అంత పవర్ఫుల్గానే అయిపోవాలి, లేదా వన్ థింగ్ దట్ ఈస్ పాసిబుల్, నన్ను నేను చేంజ్ చేసుకోగలగాలి. నా కోసం బాస్ మారాలి, నా వైఫ్ మారాలి, నా హస్బెండ్ మారాలి, కిడ్స్ మారాలి, మా తమ్మ మారాలి, అందరూ ఐదర్ గో చేంజ్ ద హోల్ వరల్డ్. అది నా చేతిలో ఉందా, లేకపోతే నేను ఒక్కదాన్ని మారాలి? ఇది ఈజీ, వెరీ ఈజీ కదా. ఇప్పుడు ఇందులో ఏంటంటే చాలా మంది నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళు నో చెప్పలేకపోవడం సంజయ్. మొహమాటస్తులు, అతి భయంకరమైన మొహమాటం అన్నమాట. నువ్వు నో చెప్పటం కూడా ఒక ఆర్ట్ తెలుసా? లేకపోతే ఏమవుతుంది, నీ మీద నీకు నచ్చదు, ఈ అనవసరంగా ఓకే చెప్పినా తల బాదుకుంటుంటారు. వేస్ట్ ఫెలో, వాడికి అప్పుడే చెప్పేది ఉండే, ఎస్ నో. తర్వాత అంటే వాళ్ళు అలా అన్నప్పుడు తర్వాత ఏమవుతుంది, సిచ్యువేషన్ తన్ని తాను యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి మనం వెళ్తున్న దారిలో నో చెప్పటం చాలా ఇంపార్టెంట్ సంజయ్. రైట్? లక్షాధికారికి, కోటీశ్వరుడికి ఒకటే ఒక డిఫరెన్స్ మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. కోటీశ్వరుడు తన దారి మట వచ్చే వాళ్ళకి రోజు మొత్తంలో చాలాసార్లు సాఫ్ట్గా, పొలైట్గా నో చెప్పడం నేర్చుకున్నాడు. లక్షాధికారి నో చెప్పలేక మామ చిన్న సైన్ ఏరా చేసే అని అంటే సైన్ చేసి ఇరుక్కుపోయి లైఫ్ లాంగ్ 25 years తన శాలరీలో 40,000 ఈఎంఐలో పే చేసిన వాళ్ళని చూసిన నేను. ఎందుకనంటే షూరిటీ సైన్ చేశాడు ఆయన, నో చెప్పలేక. కాంప్రమైజ్. నో చెప్పలేకపోయాడు, ఫ్రెండ్ కోసం రాశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. నీ శాలరీలో 90% అక్కడికే పోతుందంటే మిగిలిన దాంట్లో నీ వైఫ్ అండ్ హస్బెండ్స్ అడ్జస్ట్ అవుతారా? అవ్వరు. అక్కడి నుంచి రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కౌన్సిలింగ్కి డబ్బులు ఉండవు. లైఫ్ లాంగ్ నువ్వు వేరే వాడు డబ్బులు కడుతున్నారు. ఎస్ ఆర్ నో? కెన్ యూ సీ? ఈయన లక్షాధికారి స్టేజ్లోనే ఉండిపోతాడు. కోటీశ్వరుడు యాక్చువల్గా అయ్యి ఉండేవాడు. ఇంతే డబ్బులు ఆయన ఈ సిప్పుల్లో వేసుకుంటూ వెళ్తే మంత్లీ 40,000 సంజయ్. 20 years నువ్వు 40,000 వేసుకుంటూ పోతే నువ్వు ఏ లెవెల్లో ఉంటావు అసలు? నీ పిల్లలు ఏ లెవెల్లో ఉంటారు? 2,000 కడితేనే అంటే ఎవ్రీ మంత్ ₹1,00,00,000 వస్తుందన్న లెక్కలు చూపిస్తున్నారు. 40,000 అంటే కొన్ని కోటీశ్వరుడు అవుతాడు కదా, కొన్ని కోట్లు. కెన్ యూ సీ? నేను చాలా ర్యాండమ్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. ఇలా మనం దారి మట వెళ్ళేటప్పుడు ఎంతమందికి నో చెప్పగలిగితే అంత పైకి వెళ్తాం. అలా అని నువ్వు నోనే చెప్తా వెళ్ళినావు అనుకుందాం, నువ్వు సక్సెస్ అయితే అయిపోతావు, పక్కా సక్సెస్ అవుతావు. నీ వాళ్ళు ఉండరు. నువ్వు చెప్పే విధానం కూడా చాలా, అదొక ఇట్స్ అన్ ఆర్ట్. ఇఫ్ యూ ఆస్క్ మీ, అదొక ఆర్ట్ అని చెప్తాను. ఎప్పుడు ఎవరిని ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఏది నాకు ఈరోజు ఇంపార్టెంట్, ఏది నేను నెక్స్ట్ రోజు పెట్టుకోవాలి. ఈరోజు మా పిల్లాడికి చదివించటము ఇంపార్టెంటే, సుమన్ టీవీకి ప్రిపేర్ అవ్వటము ఇంపార్టెంటే. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. 1/2 hour ఇక్కడ, 1/2 hour అక్కడ. మేము ఇక్కడ చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎవరంటే ఒకరు నో చెప్పలేక మొహమాట పడేవాళ్ళు, ఒకరు కఠినంగా నో చెప్పేవాళ్ళు. ఇక్కడ వీళ్ళ వల్ల రిలేషన్షిప్స్ బాగుంటాయి, కానీ ఫైనాన్షియల్ గా సంథింగ్ ఏదో ప్రాబ్లం ఇరుక్కుంటారు ఖచ్చితంగా నో చెప్పలేకపోవడం వల్ల. ఇక్కడ నో చెప్పడం వల్ల ఫైనాన్షియల్ గా బాగా ఎదుగుతారు. ఫైనాన్షియల్ గా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి నచ్చింది కావాలని, వాళ్ళు అనుకున్నదే జరిగేలాగా నో చెప్తారు. కాకపోతే రిలేషన్షిప్స్ ఉండవు. ప్రతి వ్యక్తికి ప్రతి పర్సన్ ఏదో సమయంలో ఉపయోగపడతారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఏ విధంగా అంటే ఒకరు అనుకుంటారు, నేను గొప్ప వ్యక్తిని, నేను బాగా సంపాదిస్తున్నాను, నా కాళ్ళ మీద నిలబడ్డాను, వాడు అవసరం లేదు, లేకపోతే నా తల్లిదండ్రులు అవసరం లేదు, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, వాళ్ళ అవసరం లేదు, నా కాళ్ళ మీద నేను బతికేస్తా,
అనుకుంటారు, కానీ సంథింగ్ ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో ఒక వ్యక్తి అనేది అవసరం పడతాడు ఖచ్చితంగా, అందరూ కావాలి. కానీ ఇక్కడ ఈ వాళ్ళకి ఇబ్బంది పడకుండా నో చెప్పడం ఎలాగంటారు? పొలైట్ గా చెప్పాలి. సపోజ్ ఈ రోజు లిస్ట్ లో, సపోజ్ జనరల్ గా చెప్తున్నా, నా ప్రయారిటీ లిస్ట్ ఆల్రెడీ నిన్న రాసుకున్నాను అనుకుందాం, నేను జనరల్ గా రాలే చెప్తాను, నిన్న రాసుకున్నాను. ఈ రోజు ప్రయారిటీ లిస్ట్ లో నువ్వు లేవు సంజయ్. ఓకే, సపోజ్ నువ్వు సడన్ గా వచ్చి నాకు ఈరోజు ఫోన్ చేసి దా బయటికి వెళ్దాం మాట్లాడదాము అని అన్నావు, నన్ను అని కాదు, జనరల్గా యువర్ ఫ్రెండ్, ఓకే ఈ రోజు 1 hour మాట్లాడుకుందాం అని అన్నావు. వెన్ యూ ఆర్ నాట్ దేర్ ఇన్ ద లిస్ట్, నేను నీకు నో చెప్పాలి. బికాజ్ నేను అక్కడ సపోజ్ మా బాబుకి ఎక్కడికైనా ఒక 1 hour ఇచ్చాను, వాడి స్కెడ్యూల్ అది, నేను అక్కడ నో చెప్పి నీకన్నా నువ్వు, బికాజ్ యు ఆర్ సో ఇంపార్టెంట్ అనుకో, నీతో చాలా పని ఉంది, వాడికి నేను అక్కడ నో చెప్పాలి అండ్ కాంపెన్సేట్ చేయాలి. అరే ఏమనుకోకరా, సాటర్డే బయటకు వెళ్దాం 1 hour పక్కా ప్రామిస్. ఇక్కడ నేను నీకు నో చెప్పాలి, వాడు ఇంపార్టెంట్ అన్నప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి సంజయ్ ఏమనుకోవద్దు సంజయ్ ప్లీజ్ ప్లీజ్ ఈరోజు యాక్చువల్గా నేను ఇంకొక ఇంపార్టెంట్ పని ఉంది అని నేను నీకు చెప్పగలగాల, రైట్? కానీ కటుగా సంజయ్ నా తెలియదు సంజయ్, నువ్వు ఈరోజు యాక్చువల్గా నీ డే కాదు కదా, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు, నెక్స్ట్ టైం నువ్వు నాకు ఫోన్ చేస్తావా? కెన్ యూ సీ వి లూజ్ పీపుల్. మన ఏ విధంగా నో చెప్తున్నాం అన్నది ఒక కళ అది. సో బీ పొలైట్, బీ కైండ్, వెరీ ఇంపార్టెంట్. బీ కైండ్, బీ లవ్ఫుల్, బీ ఎంపథెటిక్. ఇవన్నీ చూపిస్తూనే ముందుకెళ్ళాల. అండ్ ఇంకొకటి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, అన్ని పనులు ఒకటే రోజు చేయడానికి ట్రై చేయొద్దు, ఈ వారంలో పెట్టుకోండి. సపోజ్ ఈ రోజు మీ దాంట్లో మీ ఫ్రెండ్ తోని ఇవ్వలేకపోయారు, యూ సెడ్ నో, సాటర్డే సండేలో డోంట్ ఫర్గెట్, అరే నా ఫ్రెండ్ మండే రోజు ఫోన్ చేసినాడు ఏదో అర్జెన్సీ ఉండి నేను ఎత్తలేకపోయినా, అరే మళ్ళీ చేస్తాను మర్చిపోయినా, వెనక్కి వెళ్ళి కాల్ లిస్ట్లో చెక్ చేసుకొని గివ్ దట్ టైమ్ టు దట్ పర్సన్. ఆ రోజు నో చెప్పావాడంటే సాటర్డే సండేలు కూడా నో చెప్పమని కాదు, బ్రింగ్ దట్ పర్సన్, బికాస్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్, ఎండార్ఫిన్స్ ఆర్ ఇంపార్టెంట్, హ్యాపీ హార్మోన్స్ ఇంపార్టెంట్ కదా, మనకి రిలేషన్షిప్స్ నుంచి వచ్చే ఆ హ్యాపీనెస్ రావాలి. యా, డోంట్ మిస్ పీపుల్. మనుషుల్ని వదులుకోవద్దు నో చెప్ప విధానంలో, కానీ నువ్వు ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు, చల్తా మామా అనేసి 24 గంటలు 12కు ఫోన్ చేసినా నువ్వు ఎత్తుతావు అన్నంత అవైలబిలిటీ ఎవరికి ఇవ్వదు. నాట్ ఈవెన్ టు యువర్ చిల్డ్రన్ యూ షుడ్ గివ్ దట్. యా, ఎందుకంటే మన హెల్త్ మనకి ఇంపార్టెంట్. 12కి కాల్ వస్తుంటే ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేంత బౌండరీ సెట్టింగ్ మనకి రావాలి. ఇక్కడ చూసుకుంటే కొంతమంది మేము వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఎవరితోనో మాట్లాడతారు, కలుస్తుంటారు, ఉపయోగించుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వీళ్ళు నువ్వు చెప్పడం, ఫోన్ తీయకపోవడం, మీరు అన్నట్టుగా నైట్ టైం అంటే రెగ్యులర్గా ఫోన్ చేసే వాళ్ళని కంట్రోల్ పెట్టడం ఓకే. ఒక వ్యక్తి మనతో రిలేషన్ ఉంటే, ఒక బాండ్ ఏర్పడిన వ్యక్తి, మనకి ఏదైనా సంథింగ్ అపాయంలో ఉన్నప్పుడు ఉపయోగపడిన వ్యక్తి, తనకు సంథింగ్ ఏదైనా ఇష్యూ అయ్యే సంథింగ్ తనకు అవసరం వచ్చి నైట్ వాళ్ళకో లేకపోతే సంథింగ్ ఏదో టైంలో ఫోన్ చేస్తారు, ఖాళీ లేదని నువ్వు చెప్తారు, అక్కడ టైం ఇవ్వరు. మీరు అన్నట్టుగా అవతల ఇంకో తనకు షెడ్యూల్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇతనికి ఈయన అవసరం ఉంది, ఈయన లేకపోతే జరగదు, ఈయన అది ఖచ్చితంగా ఈయన కావాలి, ఈయన ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఈయనతో పని ఉంది, కానీ వీళ్ళు వదిలేస్తారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను ఒక బుక్ చదువుతున్నాను సంజయ్, ఇంకా ఇలాంటి వాటికి సొల్యూషన్స్ ఉండవు, ఎందుకంటే వాళ్ళు చూస్ చేసుకున్నారు కదా, అంటే వాళ్ళ ప్రయారిటీ లిస్ట్ లో వీళ్ళు పెట్టుకున్నంత జీరో స్మాల్ ఎథిక్స్ పర్సన్ వాళ్ళు. అంటే ఏ విధంగా అంటే మ్యామ్, మనం మాట్లాడేది వీళ్ళ మంచి గురించే, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఓకే విషయం పక్కన పెడితే అక్కడితో వాళ్ళ బాండ్ కట్ అయిపోతుంది. రేపన్నాక ఇతనికి అదే చూస్ చేసుకున్నారు కదా, మనిషి కంటే నాకు డబ్బులు వాల్యూ ఇంపార్టెంట్ అని చూస్ చేసుకున్న పర్సన్ డబ్బులకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. దెర్ ఈస్ నో జడ్జ్మెంట్ హియర్ బికాస్ దే హావ్ చూజన్ మనీ. యా, లేదు మనుషులే ఇంపార్టెంట్ అనుకున్నవాడు మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళు మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, దెన్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఏం చూస్ చేసుకుంటాము, వాట్ ఆర్ మై ఎథిక్స్, వాట్ ఆర్ మై వాల్యూ సిస్టమ్, అక్కడ నుంచే కదా మన లైఫ్ ని డిజైన్ చేసుకునేది. కోటీశ్వరుడు లక్షాధికారి అని జస్ట్ క్యాజువల్ గా మనకి అర్థం అవ్వాలి కాబట్టి చెప్పారు, ఏదో ఒకటి మనం అంచనా వేసి చెప్పగలగారు కదా మనుషులకి, నువ్వు దీని గురించి చెప్పాలి నో గురించి కాబట్టి చెప్పారు. దట్ డజంట్ మీన్ కోటీశ్వరుడు అవ్వాలంటే నువ్వు వెళ్ళే దారిలో అందరికి నో 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 అని చెప్తా ఉంటే నీకు 1 కోటి రూపాయలు ఉంటాయి బ్యాంకులో, నువ్వు హ్యాపీనెస్ ని కోల్పోతావు. సో చాలా డిప్లొమాటిక్ గా కొంచెం అందంగా చక్కగా నో చెప్పగలగాలి. దట్స్ ఎ గ్రేస్ఫుల్ వే ఆఫ్ సేయింగ్ నో. మనం మర్చిపోద్దు, మనం ఎక్కడి నుంచి వచ్చామో పొరపాటున కూడా అస్సలు మర్చిపోద్దు. కృషితో నాస్తి దుర్భిక్షం అనేదో చిరంజీవి గారి సినిమా ఉంటుంది చూడండి, చాలా సార్లు చూశాను సంజయ్. చెప్పులు కుట్టే స్టేజ్ నుంచి ఆయన ఒక షోరూమ్ పెట్టుకున్నా 1 సెకండ్ లో ఆస్తిని మళ్ళీ వదులుకోగలుగుతాడు, ఎందుకంటే నాలో అంత శక్తి ఉంది అని నమ్ముతాడు. మళ్ళీ నేను జీరో నుంచి నేను పెరగలను అన్న కాన్ఫిడెన్స్ ఆయనలో వచ్చింది.
రైట్. కష్టపడి నేను కోటీశ్వరుడు ఇది. అయ్యాను కదా, నేనేంది మళ్ళీ వీడికి ఆస్తి ఇచ్చేసి నేను కష్టపడాలి అని అనుకోలే. ఆయనకి మళ్ళీ ఒకవేళ ఆయన జీరోకి పడిపోయినా మళ్ళీ పైకి రావడం ఎలాగన్నది ఆయనకు తెలుసు. కళ ఆయన చేతిలో ఉంది కదా. Yes. సో మనుషులకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎప్పుడు పైసలకే కాదు. అలా అని పైసలు వదిలేసుకొని కొంచెం కూడా తెలివితేటలు లేకుండా అప్పులు కట్టే ఈ స్టేజ్ లో కూడా ఉండకూడదు. Yeah. బీ డిప్లొమాటిక్. నేను ఒక మెసేజ్ చెప్తున్నాను మేము, ఏదంటే వాళ్ళు తీసుకుంటారో తీసుకోకపోరో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మన ఎదుగుదలకి ఉపయోగపడిన వ్యక్తిని మర్చిపోవడం అంటే దట్స్ అ రాంగ్ థింగ్. Yeah. ఏ విధంగా అంటే నీ ఎదుగుదలకి వాళ్ళు సపోర్ట్ చేశారు, నువ్వు ఎంత కృషి చేసినా వాళ్ళ సపోర్ట్తో పైకి వచ్చావు. అబ్సల్యూట్లీ నువ్వు ఎదుగో కోటీశ్వరుడు అయిపోయావు. ఇప్పుడు వాళ్ళ అవసరం లేదని మర్చిపోతుంటారు. ఒకవేళ నువ్వు కొలాప్స్ అయ్యి మళ్ళీ జీరోకి పడితే నీ కష్టంతో పాటు మళ్ళీ వాళ్ళ సపోర్ట్ కావాలి నువ్వు ఆ స్టేజ్లో నిలబడడానికి. అది మాత్రం గుర్తుపెట్టుకోవట్లేదు ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బు సంపాదించాం, దాంతోపాటు మనం కొంతమంది మనసులను కూడా సంపాదించాలి. అప్పుడేగా మనకి డబ్బు లేనప్పుడు వీళ్ళు ఉన్నారన్న ధైర్యం ఉంటుంది. దీన్ని ఎప్పుడు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను నేనైతే మాత్రం. వన్ థింగ్, ఇది రియల్లీ ఫేస్ చేసాను నేను. ఇది అంటే నా విషయంలో కాదు, నేను ఒక ఫ్రెండ్ విషయంలో ఫేస్ చేశా. అండ్ నెక్స్ట్ టైం మాత్రం అసలు డేర్ చేయను తనతో ఫ్రెండ్షిప్ కి. ఆ విధంగా ఉంటుంది. అబ్సల్యూట్లీ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ ఎవ్రీ పర్సన్ ఇలాంటి లైఫ్ లో చిన్న చిన్న థింగ్స్ మర్చిపోయి వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ లో కొన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నారు రిలేషన్స్. ఇలాంటి రిలేషన్స్ అన్ని బాండ్ చేసుకుంటూనే ఎదగాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మనకు ప్రైవేట్ గా మాట్లాడితేనే చేయగలం సంజయ్. 1-to-1 సెషన్స్ లో నేను అది ఎక్కువ, ఎందుకంటే నేను జనరల్ గా క్లయింట్ స్టోరీస్ ఎక్కడ తీయను. ఎందుకు తెలుసా, వాళ్ళకు భయం స్టార్ట్ అయింది, మేడం నా గురించి కూడా మాట్లాడేస్తుందేమో అని. అందుకే నేను అసలు 1-to-1 సెషన్స్ లో ఏం మాట్లాడతామో సగం ఇక్కడ చెప్పను కూడా చెప్పను. బికాజ్ వాళ్ళు నన్ను నమ్మి అంత కాన్ఫిడెన్షియల్ థింగ్స్ షేర్ చేసుకుంటారు. దట్ ఈస్ మై ప్రామిస్ దేర్. నా ప్రామిస్ కి ఎథిక్స్ కి ఆపోజిట్ గా నేను ఇక్కడ మాట్లాడలేను. సో పర్సనల్ గా మాట్లాడితేనే మనం కస్టమైజ్ చేయగలం వాళ్ళకి. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటది సంజయ్. మనతో మాట్లాడితే వీ కెన్ హెల్ప్ దెమ్. Absolutely. Thank you, ma'am. Thank you so much, Sanjay. Thank you.